వరంగల్ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందే అపశృతి చోటు చేసుకుంది. హన్మకొండలోని హయగ్రీవాచారి కాంపౌండ్లో ఏర్పాటు చేసిన టీడీపీ సభా వేదికకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో సభా వేదిక పాక్షికంగా దగ్ధమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, సభా వేదికకు ఎవరు నిప్పు పెట్టారు? ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయా? గుడ్ మార్నింగ్ కాంతి. మొత్తానికి మొదటిసారిగా వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు అపశృతి ఎదురైంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు టూర్ ను ఏం వ్యతిరేకించాం, పక్క రాష్ట్ర సీఎం ఏ విధంగానైతే ఇక్కడికి తీసుకొస్తామో అదే విధంగా మేము చూస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రకటన చేసిన నేపథ్యంలో అదేవిధంగా మందకృష్ణ మాదిగ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు సభను అడ్డుకుంటాం, చంద్రబాబు టూర్ ను అడ్డుకుంటామని ప్రకటించారు. మాదిగలకు అన్యాయం చేస్తున్నారు, ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో 2-4 ధోరణి వ్యవహరిస్తున్నారు చెప్పేసి ఏదైనా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప వరంగల్ పర్యటనకు రావాలంటూ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తారు. అయితే టీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అడ్డుకోము, పక్క సీఎం లాగానే చూస్తామని చెప్పినప్పటికీ కూడా ఇందులో ఎవరో ఒకరు గుర్తు తెలియని దున్నగులని పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉదయం 5 గంటల ప్రాంతంలో హయగ్రీవాచారి కాంపౌండ్లోని స్టేజీ వెనుక భాగాన్ని నిప్పు పెట్టారు. స్టేజీ వెనుక భాగం మొత్తం పూర్తిగా కాలిపోయింది. వెంటనే పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తానికి చంద్రబాబు టూర్ ను సక్సెస్ చేయాలి తెలంగాణ ప్రాంతంలో అని చెప్పేసి టీడీపీ నేతలంతా కూడా ఇక్కడ ఉండి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే అపశృతితోనే ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. టీడీపీ శ్రేణులు కూడా కేవలం ఇది కొంతమంది గుర్తు తెలియని ఆకతాయిలు చేసిన పని తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మీటింగ్ కానీ మా టూర్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. క్రాంతి, శ్రీధర్ గారు, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు కూడా సీఎం కాబట్టి దాదాపు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే కొంతమంది ముందస్తు ఎంఆర్పీఎస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీ సీఎం వస్తున్న దానికి ఇబ్బంది కలగకుండా అనే విధంగా పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు స్టేజ్ కి అవతల వైపు ఉండగానే వెనుక వైపు నిప్పు పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు పరారైనట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే అది పాక్షికంగా వెనుక భాగం మొత్తం అది క్లాత్ తోటి ఉండడం వల్ల పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే వెంటనే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరనేది గుర్తుపడతాం, తప్పనిసరి దుండగులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కేవలం ఇది ఆకతాయిన పనా, లేకపోతే ఎవరైనా ఉద్యమకారులు చేసిన పనా, లేకపోతే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎంఆర్పీఎస్ నేతలు చేసిన పనా అని చెప్పేసి మరికొద్ది సేపట్లో మనం తెలిసే అవకాశం ఉంది. క్రాంతి. ఓకే శ్రీధర్.